పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వలందర్ రేవులో విహెచ్పి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వశిష్ఠ గోదావరికి అఖండ హారతి ఇచ్చారు. కాశీలో గంగాహారతి తరహాలో గోదావరి మాతకు వేద పండితులు ధూప దీప పుష్ప అఖండ హారతులు సమర్పించారు. ఇక నుంచి ప్రతి నెల అమావాస్య రోజున గోదావరి మాతకు హారతి సమర్పిస్తామని పండితులు తెలిపారు. దీనిని మనం పాటించుకుంటూ ఈ నరసాపురం ఈ వశిష్ఠ గోదావరి దగ్గర మనం ఈ అమ్మకి గోదావరి మాతకి అమావాస్యన హారతి ఇచ్చుకునేటటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ పునఃప్రారంభం చేస్తున్నాం. వచ్చినటువంటి అశేషమైనటువంటి హిందువులందరూ కూడా దీనికి ఉన్నటువంటి ఉపయుక్తం ఏంటి అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమైనట్లయితే దానికి సంబంధించి మనకి ప్రకృతి ఆరాధన చేతన మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంటుంది, మనకి సకాలంలో వర్షాలు పడతాయి, మనకి సస్య రక్షణ అవుతుంది, మన పంటలు బాగుంటాయి. ఇదంతా మనం ప్రకృతికి సంబంధించినటువంటి ఆరాధన చేత సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రకృతి ఆరాధనలో అత్యంత ప్రధానంగా ఉండేటటువంటిది ఈ నదీమ తల్లులకి ఇచ్చేటటువంటి హారతి. కాబట్టి మనం మన ప్రాంతాన్ని సుసంపన్నం చేయాలి అని, మన ప్రాంతంలో ధర్మం నిలబడాలి అని, మన ప్రాంతంలో మనకి ఏ రకమైన సమస్యలు లేకుండా మనకి చల్లగా చూడాలి అని, ఇక్కడంతా శుభస్పందనలు ఏర్పడాలి అని అమ్మని కోరుకుంటూ అత్యంత ప్రధాన వేదం కూడా అమ్మవారిని నదీమ తల్లులకు సంబంధించి ఆపోవా యుగం సర్వం అని చెప్పింది. అంటే నీళ్ళే అన్నిటికీ సర్వాధారము ప్రాణాధారము అని చెప్పింది.